వెలమ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వెలమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్‌పై వెలమ సంఘం సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషారావు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. నిన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య వెల్మ సమాజాన్ని కించపరుస్తూ అసభ్య పదజాలంతో వెల్మ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ముఖ్యంగా ప్రజాపాలన రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెల్మ సమాజం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకరయ్య పైన కంప్లైంట్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముందుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా కులం లేదు, మతం లేదు. ఒక కులాన్ని కించపరిచే విధంగా నిన్న శంకరయ్య మాట్లాడడం మేమందరం వెల్మ సమాజము, ఈరోజు వెల్మ కులస్తులు కూడా ఖండిస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జలగం వెంగళరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించలేదా? ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఈరోజు మినిస్టర్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీలో వెల్మ సమాజానికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే శంకరయ్య అసభ్య పదజాలం దూషించడం, వెల్మ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకరయ్య పైన పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కఠినంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధంగా వెళ్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ పరంగా, ఖచ్చితంగా ఆయన పైన చర్యలు ఉండాలి. లేకపోతే మా వెల్మ సమాజం ఈరోజు పోలీస్ స్టేషన్లకే పరిమితమై కంప్లైంట్ చేస్తున్నాం. కాకపోతే ఆయన పైన చర్యలు తీసుకోకపోతే రోడ్డు పైకి వచ్చి కూడా మా వెల్మ సమాజం అందరం ఏకతాటిపైకి వచ్చి ఆ శంకరయ్య పైన చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు కూడా కొట్లాడతాం. షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెలమ కులస్తులపై చంపుతా, మీ ఈపులు వలగొడతా అని కులం మీద పరుష పదజాలంతో ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా షాద్‌నగర్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోపల మేము ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది షాద్‌నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు కావు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాద్‌నగర్ ఎమ్మెల్యేతోటి వెలమ కులస్తుల మీద ఇది మాట్లాడిపించిందని భావిస్తున్నాము. ఏదైతే మరి ఈ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్ పోరాటం చేసి 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరి కులాలు అన్ని పార్టీ లోపల అందరు కులాలు ఉంటారు. ఏదైనా కులపరంగా దూషించకుండా ఈ విధంగా ఆయన మనసులో ఏదో పెట్టుకొని మరి ఈ వెలమ కులాలను ఉద్దేశించి పరుష పదజాలంతో ఈపులు వలగొడతా, చంపుతా అని ఏదైతే చెప్తున్నారో ఇటువంటి శాసనసభ్యుడు మరి రాష్ట్రంలో ఎక్కడికొచ్చినా ఆయన తిరగనీయం, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన మీద కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే ఒక వర్గంలో పరుష పదజాలతో మరొక గుండాగా ఒక రౌడీగా వ్యవహరిస్తూ ఒక శాసనసభ్యునిగా ప్రజలతోటి ఎన్నుకోబడ్డ తర్వాత గౌరవంగా ఉండాలా, ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంచుకోవాలి. కానీ ఈయననే ఒక శాసనసభ్యునిగా ఉండి కులాల మధ్య ఐక్యత లోపించి గుండాగిరిగా రియల్ ఎస్టేట్ చేస్తూ వ్యాపారాలకు పరిమితమై మరి ఈ విధంగా దూషించడం సరికాదు. కావున నేను ఈ సందర్భంగా మా సిఐ గారికి వన్ టౌన్ సిఐ గారికి రిప్రజెంటేషన్ చేసినాం.